తెలంగాణలోని గురుకుల సంక్షేమ హాస్టల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య ఆరోపించారు. సంక్షేమ గురుకుల హాస్టల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనంతో పాటు సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సంవత్సర పాలనలో గురుకుల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్, పాము కాటు, అధికారుల వేధింపులతో 50 మంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సంక్షేమ హాస్టల్లో కావచ్చు, గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్లో, కేజీవీపీలు చూసుకున్నట్టయితే రోజుకొక చోట ఏదో ఒక చోట పాము కాట్లకు గురై విద్యార్థులు అస్వస్థత, లేకపోతే ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థత అని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటనలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు స్పందించి కలెక్టర్లు వీటి మీద సమీక్ష ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించింది. అది జరిగి నెల రోజులు గడవకముందే మళ్ళీ నిన్నటికి నిన్న అడిషనల్ కలెక్టర్లు ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ల సమస్యలపైన సమీక్ష నిర్వహించాలంటుంది. అంటే కలెక్టర్లకు ఒకసారి అప్పచెప్పారు, ఒకసారి అడిషనల్ కలెక్టర్లకు అప్పచెప్పారు. అంటే ఈ యొక్క విద్యార్థుల సమస్యల మీద ఈ యొక్క మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడవక ముందే 51 మంది విద్యార్థులను ప్రాణాలు తీసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 51 మంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా అడిషనల్ కలెక్టర్కి అప్పచెప్పి విద్యార్థుల చావులతోటి మాకు సంబంధం లేదు, మాకు విద్యార్థుల చావులు లెక్క కాదు అని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రానికి చూపించాలనుకుంటున్నారు. మీ చేతగాని ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఏబీవీపీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేసేది ఒకటే, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పక్కా బోర్డాలు ఏర్పాటు చేయాలి. మెస్ బిల్లులు పెంచడం అనేది మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు కదా, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో కూడా చెప్పాలి. ఈ యొక్క 51 మంది విద్యార్థులు ఏదైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయినారో వాళ్ళందరి కుటుంబాలకు న్యాయం జరిపించి ఈ యొక్క విద్యార్థి లోకానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రోజుల్లో ఇంతకు మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.